అక్షయ తృతీయ ఆఫర్ మే 4 వరకు ఎంత బంగారం కొంటే అంత వెండి ఫ్రీ. బేకింగ్ సోడా ఉత్తమ క్లీనర్. కొద్దిగా నీరు లేదా నిమ్మరసంతో కలిపితే మందపాటి పేస్ట్ అవుతుంది. బ్రష్ సహాయంతో స్విచ్ బోర్డుకు అప్లై చేసి కొద్దిసేపటి తర్వాత పొడిగుడ్డతో తుడవండి. తెల్లటి స్విచ్ కొత్తదానిలా మెరుస్తుంది. బేకింగ్ సోడా బదులు ఉప్పు, నిమ్మకాయ పేస్ట్ కూడా ఉపయోగించవచ్చు. లైట్లు ఆన్ ఆఫ్ చేయడానికి చేతులు తరచుగా స్విచ్ బోర్డును తాకుతాయి. దీనివల్ల ఇది త్వరగా మురికిగా మారుతుంది. దానిపై చాలా బ్యాక్టీరియా కూడా పెరుగుతుంది. అయితే విద్యుత్ కారణంగా నీరు లేదా ఏదైనా రసాయనాలను దానికి సులభంగా పోయలేం కాబట్టి దాన్ని శుభ్రం చేయడం అంత సులభం కాదు. కానీ కొన్ని నివారణలతో ఈ స్విచ్ బోర్డును సులభంగా శుభ్రం చేయవచ్చు. శుభ్రం చేసే ముందు మెయిన్ పవర్ స్విచ్ ఆఫ్ చేసి శుభ్రం చేసిన 40 నిమిషాల తర్వాత మాత్రమే మెయిన్ పవర్ ఆన్ చేయండి. టొమాటో సాస్లో మరకలను తొలగించే అనేక రకాల రసాయనాలుంటాయి. సాస్ను స్విచ్ బోర్డుపై 10 నిమిషాలు ఉంచండి. తర్వాత తేలికగా తడిగా ఉన్న గుడ్డతో శుభ్రం చేయండి. టూత్ పేస్ట్, షేవింగ్ క్రీమ్ బ్లీచింగ్ లక్షణాలు కలిగి ఉండి స్విచ్ను తెల్లగా చేస్తుంది. షేవింగ్ క్రీమ్ కూడా ఉపయోగించవచ్చు. స్విచ్ బోర్డుపై 5 నిమిషాలు అప్లై చేసి కాటన్ క్లాత్తో తుడవండి. నెయిల్ పాలిష్ రిమూవర్. ఇది అన్ని రకాల మరకలను సెకండ్లలో శుభ్రం చేస్తుంది. దీనికి కారణంగా అగ్ని ప్రమాదం జరగకుండా జాగ్రత్తగా వాడాలి. కాటన్ బాల్ లేదా గుడ్డపై పోసి స్విచ్ బోర్డును శుభ్రం చేయండి. స్విచ్ బోర్డును శుభ్రం చేయడానికి తేలికపాటి సబ్బును ఉపయోగించవచ్చు. మైక్రోఫైబర్ వస్త్రంలో సబ్బును నీరు పోసి స్విచ్ బోర్డును రుద్దండి. వెనిగర్ కూడా ఉపయోగించవచ్చు.